హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మూవింగ్ యావరేజ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఇంతకంటే ముందు నేను మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, అసలు యావరేజ్ అంటే ఏంటి, అండ్ మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, అలాగే మూవింగ్ యావరేజ్‌లో టైప్స్ ఎన్నుంటాయి అండ్ వాటి గురించి డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. సో, మీరు గాని ఈ వీడియో ఇప్పుడే చూస్తుంటే ముందు ఆ వీడియో చూడండి. సో, అది చూస్తే మీకు మూవింగ్ యావరేజ్ మీద ఒక బేసిక్ ఐడియా వస్తుంది. సో, దాని తర్వాతకి దీన్ని చూస్తే మీకు మూవింగ్ యావరేజ్ ఆహ్, కంప్లీట్‌గా అర్థమవుతుంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు మూవింగ్ యావరేజ్ ఇండికేటర్‌ని యూజ్ చేసి మీరు ట్రేడింగ్ చేయడం ఎలా అనేది నేర్చుకోవచ్చు. సో, ఈ వీడియోలో నేను మూవింగ్ యావరేజ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద కాన్సెప్ట్. సో, ఫస్ట్ మూవింగ్ యావరేజ్ అంటే మళ్ళొకసారి చెప్తూ దీన్ని కంటిన్యూ చేద్దాం. సో, మూవింగ్ యావరేజ్‌లో ఫస్ట్ యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ద ఎలిమెంట్స్. సో, అది యావరేజ్. అయితే మూవింగ్ యావరేజ్ ఏంటంటే కంటిన్యూయస్‌గా మనకి వచ్చే ఇన్‌పుట్స్ వాల్యూస్ తీసుకుంటూ అండ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఒక ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకొని వాటి యొక్క యావరేజ్‌ని కాలిక్యులేట్ చేస్తూ కంటిన్యూయస్‌గా వాటి వాల్యూస్‌ని చేంజ్ చేస్తూ ఉంటే దాన్ని మూవింగ్ యావరేజ్ అంటారు. అయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఈ మూవింగ్ యావరేజ్ అనేది 3 టైప్స్ ఉంటుంది. ఒకటి సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటే బేసిక్ మూవింగ్ యావరేజ్. నెక్స్ట్ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని ఇంకొకటి చెప్పా. సో, ఇంకొకటి వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. సో, ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ ఉంటాయని నేను చెప్పాను. సో, ఈ 3 టైప్స్ గురించి కూడా నేను ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశా. సింపుల్ అండ్ ఎక్స్‌పోనెన్షియల్ అండ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ గురించి. సో, ఈ మూడిట్లో కూడా మోస్ట్‌లీ మనం ట్రేడింగ్‌లో ఎక్కువ యూజ్ చేసేది ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్‌ని. ఇది మోస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది మన ట్రేడింగ్‌లో. సో, ఇవాళ నేను ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్‌ని ఎగ్జాంపుల్ తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు లైవ్‌లో చూపించేసి వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఫస్ట్ మూవింగ్ యావరేజ్ అనేది ఈ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది ట్రేడింగ్‌లో మనకి ఒక మార్కెట్ ప్రైస్, ఒక వేరియేషన్స్ ఇన్ మార్కెట్ ప్రైస్ తోటి ఈ మూవింగ్ యావరేజ్ ఎలా మనకి రియాక్ట్ అవుతుందనేది చూద్దాం. సో, ఫస్ట్ మనం ఒక చార్ట్‌ని తీసుకున్నప్పుడు దాంట్లో మార్కెట్ ప్రైస్ అనేది కంటిన్యూయస్ వేరియేషన్ ఉంటుంది. అది డౌన్స్ ఇలా ఉంటాయి. అయితే ఈ అప్స్ అండ్ డౌన్స్ వల్ల యావరేజ్ కూడా మారుతుంది. అయితే ఈ యావరేజ్ తోటి ఈ ప్రైస్ చేంజ్ అనేది ఎలా ఎఫెక్ట్ ఉంటుందంటే, దీనికి ఒక యావరేజ్ ఇలా కంటిన్యూయస్‌గా ఉందంటే, సో, ఇలా ఒక మూవింగ్ యావరేజ్ అనేది క్రియేట్ అవుతుంది. అది వెయిటెడ్ గాని, సింపుల్ గాని ఏదైనా. సో, నేను ఎక్స్‌పోనెన్షియల్ తీసుకుంటున్నాను కాబట్టి దాన్నే కన్సిడర్ చేద్దాం. సో, టాపిక్‌లోకొస్తే ఈ మూవింగ్ యావరేజ్ అనేది మనం ట్రేడింగ్ చేసేటప్పుడు అప్పుడు మార్కెట్ ట్రెండ్ అనేది ఎయిదర్ పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? అంటే అప్ ట్రెండ్ ఉందా? డౌన్ ట్రెండ్ ఉందా? అనేది ఈ మూవింగ్ యావరేజ్ ద్వారా మనకు తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుందంటే, ఈ మూవింగ్ యావరేజ్ కంటే అబోవ్ అంటే మూవింగ్ యావరేజ్‌కి పైన గాని మార్కెట్ ప్రైస్ రన్ అవుతుంటే అది పాజిటివ్ ఉన్నట్లు. అంటే అప్ ట్రెండ్ ఉన్నట్లు. అలా కాకుండా మూవింగ్ యావరేజ్ కంటే కింద గాని ఒకవేళ మార్కెట్ ప్రైస్ రన్ అవుతూ ఉంటే అది నెగెటివ్ ఆర్ డౌన్ ట్రెండ్ ఉన్నట్లు దాని అర్థం. అయితే అప్ ట్రెండ్ గాని, డౌన్ ట్రెండ్ గాని ఏదైనా గాని ఒక ట్రెండ్ ఫాలో అవుతూ ఉన్నప్పుడు ఫర్ సపోజ్ అప్ ట్రెండే ఉందనుకుందాం. సో, ఇప్పుడది అప్ ట్రెండ్‌లో ఒక మార్కెట్ ప్రైస్ ఇలా రన్ అవుతుందనుకుందాం. సో, ఇది ఎవ్రీ టైమ్ దీనికి రెస్పెక్ట్ ఇస్తూ ఒక టైంలో దీన్ని బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అగైన్ ఇది రెసిస్టెన్స్‌లా తీసుకుంటుంది. అంటే మార్కెట్ పాజిటివ్‌గా ఉన్నప్పుడైతే అది దాన్ని సపోర్ట్‌గాను, అలాగే మార్కెట్ నెగెటివ్‌గా ఉన్నప్పుడు అదే మూవింగ్ యావరేజ్‌ని అది రెసిస్టెన్స్‌గాను తీసుకుంటూ కంటిన్యూయస్‌గా దీనికి రెస్పెక్ట్ ఇస్తూ మార్కెట్ అనేది మూవ్ అవ్వడం మనం గమనించవచ్చు ఎవ్రీ టైమ్. సో, వీటిని బట్టి మార్కెట్ అనేది ఎంత స్ట్రెంగ్త్ ఉంది అండ్ ఎంత వీక్ ఉంది అనే పాయింట్స్ కూడా మనం గమనించవచ్చు. ఒకవేళ అది సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ దగ్గరికొస్తుందనుకోండి. ఫర్ సపోజ్ ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర తీసుకుంటే ఇక్కడ గాని వస్తే మార్కెట్ అది వీక్ ఉన్నట్లు. అలా కాకుండా మార్కెట్ ఇలా అవే ఫ్రమ్ మూవింగ్ యావరేజ్ అంటే వీటికి మధ్య డిస్టెన్స్ ఈ మూవింగ్ యావరేజ్ పాయింట్
ప్రస్తుతం రన్ అయ్యే పాయింట్‌కి డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఆ మార్కెట్ స్ట్రెంత్ ఉన్నట్టు అండ్ ఎక్కువ పాజిటివ్ ఉన్నట్టు. అలా కాకుండా నెగెటివ్‌లో చూస్తే ఆర్ డౌన్ ట్రెండ్‌లో చూస్తే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మార్కెట్ అనేది ఎయిదర్ ఇది బ్రేక్‌ఔట్ అవ్వటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ అది రిట్రేస్ అవ్వటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ 2 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీక్ ఉంది. నెగెటివ్ అనేది డౌన్ ట్రెండ్ వీక్ ఉంది. ఇక్కడ చూస్తే మీకు డౌన్ ట్రెండ్ అనేది చాలా హెవీ ఉంది. అంటే మూవింగ్ యావరేజ్ గాను రన్ అవుతున్న ట్రేడింగ్ ప్రైస్‌కి చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈ డౌన్ ట్రెండ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ పాయింట్ దగ్గర. ఈ పాయింట్ దగ్గర వీక్ ఉంది. సో, వీటిని బట్టి మనం ఏ పాయింట్ దగ్గర దాన్ని బై చేయాలి? ఏ పాయింట్ దగ్గర దాన్ని సెల్ చేయాలి? అనే వాటిని డిసైడ్ అవ్వచ్చు. సో, ఎక్కడ సెల్ ఆర్ ఎక్కడ బై చేయాలనేది నేను ఎగ్జాంపుల్ చూపించేటప్పుడు చూపిస్తాను. అయితే ఈ మూవింగ్ యావరేజ్‌కి ఒక వాల్యూ అనేది మనం ముందుగా ఇవ్వాలి. అంటే మనం చెప్పుకున్న ఆ ముందు ఎగ్జాంపుల్‌లో n అనే ఒక నంబర్ ఇచ్చాం. అంటే సమ్ ఆఫ్ n ఎలిమెంట్ బై n అనే ఒక ఫార్ములా చెప్పా గదా! అందులో ఈ n అనే దానికి మనం ఒక వాల్యూ ఇవ్వాలి. ఆ వాల్యూ ఎంత అనేది మనం చేసుకునే స్ట్రాటజీ బట్టి డిసైడ్ చేసుకోవాలి. అంటే మనం షార్ట్ టర్మ్ చేస్తున్నామా? మిడ్ టర్మ్ చేస్తున్నామా? ఆర్ లాంగ్ టర్మ్ చేస్తున్నామా? ఏ టర్మ్‌ని బట్టి దాన్ని డిసైడ్ అయ్యి ఏ టర్మ్ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఆ ఎన్ వాల్యూ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే నార్మల్‌గా ఎన్ వాల్యూ అనేది అంటే మూవింగ్ యావరేజ్ వాల్యూ అనేది నార్మల్‌గా తీసుకునేది 5, 10, 20, 50, 100 అండ్ 200. ఇవే కాకుండా చాలామంది వాళ్ళ సొంత వాల్యూస్ కూడా తీసుకుంటారు. 25, 8, 15 ఇలా తీసుకుంటారు. బట్ ఇవి స్టాండర్డ్‌వి. సో, ఇందులో మీరు 5 ఆర్ 10 ఆర్ 20 ఇంతవరకు మీరు షార్ట్ టర్మ్‌కి తీసుకుంటారు. అలా కాకుండా 50 అండ్ 100 అనేదాన్ని మీరు మిడ్ టర్మ్‌కి తీసుకుంటారు. అలాగే 200ని మీరు లాంగ్ టర్మ్‌కి తీసుకుంటారు. సో, మీరు తీసుకునే టర్మ్‌ని బట్టి అది మిడ్డా, షార్టా, లాంగా అనే దాన్ని బట్టి మీరు తీసుకునే ఎన్ వాల్యూ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. సో, ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకొని నేనైతే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఆ ఎగ్జాంపుల్‌లో ఈ ప్రైస్ యాక్షన్ అనేది ఎలా ఉంటుంది? అలాగే ఈ మూవింగ్ యావరేజ్‌కి మామూలుగా ఎలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లు ఉంటాయి? అలాగే నేను మిడ్ టర్మ్ తీసుకుంటున్నానా? షార్ట్ టర్మ్ తీసుకుంటున్నానా? లాంగ్ టర్మ్ తీసుకుంటున్నానా? ఏ టర్మ్‌లో ఎలా ఉంటుందనేది నేను ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ ఎగ్జాంపుల్‌లో. సో, ఇది నేను తీసుకున్న ఎగ్జాంపుల్. ఇందులో మీరు చూడండి. సో, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో, మీరు ఇక్కడి నుంచి చూడండి. సో, ఫస్ట్ ఇది మూవింగ్ యావరేజ్‌తో కంబైన్ అయ్యింది. సో, వన్స్ ఇది సపోర్ట్‌గా తీసుకొని మూవింగ్ యావరేజ్‌ని పైకి లేసిన తర్వాతకి ఇది మల్టిపుల్ టైమ్స్ మూవింగ్ యావరేజ్‌ని సపోర్ట్‌గా తీసుకుంటూ అప్‌వర్డ్ ఎళ్తూ ఉంది. సో, ఇందులో చూస్తే నేను ఈ పాయింట్స్ ఇంతకుముందు చెప్పినట్టు ఇవి వీక్ పాయింట్స్ అన్నమాట. ఇవి. అలాగే ఇవి స్ట్రాంగ్ పాయింట్స్. ఓకే. సో, మీరు ఎప్పుడైనా ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ దగ్గర కాకుండా, ఈ పాయింట్స్ దగ్గర తీసుకుంటే అంటే వన్స్ ఇది రిట్రేస్ అయింది అని తెలిసిన తర్వాత, మీరు గాని దీన్ని బై చేస్తే మీకు చూసుకుంటే ఇట్లా కంటిన్యూయస్‌గా ఒక హెవీ ప్రాఫిట్ అనేది మీరు చూడొచ్చు. అలా కాకుండా మీరు ఇక్కడ చూడండి. సో, ఇది ఒక ఇది ఒక ఫాల్స్ బ్రేకౌట్. దీని తర్వాతకి మీరు కంటిన్యూయస్‌గా చూస్తే ఇక్కడ వరకు కూడా ఇది ఫాల్స్ బ్రేకౌట్స్ ఇస్తూనే ఉంది. ఇక్కడ ఒకసారి బ్రేకౌట్ ఇచ్చింది. ఇది బ్రేకౌట్ ఇచ్చిన తర్వాతకి చూడండి ఎంత హెవీగా ఉందో. ఇక్కడి నుంచి అగైన్ ఇది మళ్ళీ పైకి వెళ్ళడానికి మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసి కూడా కంటిన్యూయస్‌గా ఇక్కడికొచ్చింది. అంటే ఈ టర్మ్ వరకు ఇది సపోర్ట్‌గా తీసుకుంది. దేన్ని? మూవింగ్ యావరేజ్‌ని. అండ్ వన్స్ ఇది బ్రేకౌట్ అయిపోయిన తర్వాతకి అదే మూవింగ్ యావరేజ్‌ని ఇది ఒక రెసిస్టెన్స్‌లా తీసుకుంటుంది. సో, ఇది మూవింగ్ యావరేజ్‌కి ఎంత టైమ్స్ రెస్పెక్ట్ ఇచ్చిందనేది మనకిక్కడ కనిపిస్తుంది. అలాగే ఇది వన్స్ బ్రేకౌట్ అయినప్పుడు అక్కడ వచ్చే హెవీ మూవ్‌మెంట్ కూడా మనకిక్కడ కనిపిస్తుంది. సో, మీరు ఒకవేళ ట్రెండ్‌ని ఫాలో అయ్యే ట్రేడర్స్ అయితే, ఈ పాయింట్స్ దగ్గర అంటే ఇక్కడ ఈ పాయింట్స్ దగ్గర మీరు బై అయినా చేయొచ్చు. ఆర్ మీరు బ్రేకౌట్స్ దగ్గర ట్రేడ్ చేసేవాళ్ళైతే, ఈ పాయింట్ దగ్గర ఇక్కడ మీరు సెల్ గాని పెట్టారంటే, ఈ ప్రాఫిట్ అంతా గూడా మీరు తీసుకోవచ్చు విత్ లెస్ రిస్క్. చాలా తక్కువ రిస్క్ తోటి. అయితే ఇప్పటివరకు నేను చెప్పింది
మిడ్ రేంజా, స్మాల్ రేంజా ఆర్ లాంగ్ టర్మ్‌కా? షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ అని 3 ఉంటాయని చెప్పా కదా! వీటిలో నేను ఏం తీసుకున్నా అనేది మీకొకసారి చూపిస్తా. ఇక్కడ మీరు ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్‌లో సెట్టింగ్స్‌లోకెళ్తే మీకు కనిపిస్తుంది. సో, మీరిక్కడ చూడండి నేను 50 తీసుకున్నా. అంటే లెంత్ నా ఎన్ వాల్యూ 50 తీసుకున్నా. సో, నేనిప్పటి వరకు చెప్పింది మిడ్ టర్మ్ అంటే మిడ్ రేంజ్ మన మూవింగ్ యావరేజ్ తీసుకున్నా. దీన్ని ఇక్కడ చూడండి మీరు. ఇది బ్రేకౌట్ కూడా కంప్లీట్‌గా కాకుండా అంటే బ్రేకౌట్ అయిన తర్వాతకి ఇది ఒకసారి రెసిస్టెన్స్‌లా పనిచేసి కిందికొస్తే అప్పుడు దాన్ని బ్రేకౌట్ అంటారు. సో, ఇక్కడ ఇది సైడ్ వైస్ అయింది. సో, ఇక్కడ చూడండి ట్రెండ్ అగైన్ మళ్ళీ పాజిటివ్ అయింది. ఇది పైకెళ్ళి ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్‌లా ఇది తీసుకుంది. సపోర్ట్‌లా తీసుకుంది సారీ. సో, ఇది సపోర్ట్‌లా తీసుకొని లేసినప్పుడు చాలా హెవీగా ఉంది. ఈ ప్రాఫిట్ అంతా గూడా జస్ట్ మీరు ఇక్కడ ట్రేడ్ గాని ఇది సపోర్ట్‌లా తీసుకొని ఇక్కడికి లేసిన తర్వాతకి మీరు ఇక్కడ మొదలుపెట్టిన బై అనేది ఈ హ్యూజ్ ప్రాఫిట్ అనేది మీరు తీసుకోవచ్చు. సో, ఇలా మీరు బ్రేకౌట్స్ ఆర్ ట్రెండ్‌కి ఐదర్ ట్రెండ్‌ని ఫాలో అవుతూ ట్రేడ్ చేయొచ్చు ఆర్ బ్రేకౌట్స్‌ని ఫాలో అవుతూ కూడా ట్రేడ్ చేయొచ్చు. మీరు ఏ స్ట్రాటజీని ఫాలో అయినా కానీ మూవింగ్ యావరేజ్ అనే ఒక ఇండికేటర్‌ని యూజ్ చేసుకొని మీరు చేస్తే అలాగే వీటితో పాటు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లను కూడా యూజ్ చేసుకొని ప్రీవియస్ చార్ట్స్‌ని యూజ్ చేసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని పర్ఫెక్ట్‌గా గీసుకొని మీరు గాని ట్రేడ్ చేస్తే ప్రాఫిట్ సంపాదించడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో, ఇది మూవింగ్ యావరేజ్‌కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్. 2 వీడియోస్ చేశా. ఫస్ట్ వీడియోలో మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి? అలాగే అందులో ఉండే టైప్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశా. అలాగే సెకండ్ వీడియోలో దాన్ని ఎలా యూజ్ చేస్తారో, దాన్ని ఇండికేటర్‌గా ఎలా యూజ్ చేస్తారు అనే దాన్ని ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ తీసుకొని నేను ఎగ్జాంపుల్ చూపించా ఇంతవరకు. సో, ఇది కంప్లీట్‌గా మూవింగ్ యావరేజ్ గురించి. ఈ వీడియోలో గాని మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానెల్‌లో పెట్టే వీడియోస్ మీకు పెట్టగానే వీడియో లింక్ మీకు నోటిఫికేషన్ రావాలంటే కిందున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ.